మన రక్షకుడు విమోచకుడు అయిన యేషువ మెస్సీ వారి పరిశుద్ధమైన ఘనమైన నామములో అందరికీ షలోమ్. ఈ ఉదయకాల సమయం యొక్క దినచర్యలో తండ్రి యొక్క వాక్యము మనతో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నది. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 27వ వచనంలో, ఆయనను వెతుకు నిమిత్తము నిర్ణయ కాలములను వారి నివాస స్థలముల యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు. ఈ వాక్య భాగంలో మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మరి తండ్రిని వెతుకుట నిమిత్తము నిర్ణయ కాలములను ఆయన ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. అంటే కాలానికి తగినట్లుగా మన విశ్వాస జీవితాన్ని నడిపించుకోవాలి. మరి బైబిల్ గ్రంథంలో సెలవిచ్చిన రీతిగా మనం చూసినట్లయితే దాసుల కాలము, కుమారుల కాలము, పెండ్లి కుమార్తె కాలము అని ఈ విధంగా 3 కాలాలు విభజించబడుతూ ఉన్నాయి. మరి దాసుల కాలానికి 30% వాక్యం తెలియజేయబడుతున్నది. కుమారుల కాలానికి 60% వాక్యం తెలియజేయబడుతున్నది. పెండ్లి కుమార్తె కాలానికి 100% వాక్యం అనేది తెలియజేయబడుతున్నది. కాబట్టి ఈ 100% వాక్యం ఎవరైతే తీసుకొని వాటి ప్రకారంగా జీవించగలుగుతారో వారికి పరమతండ్రి వారు సమీపంగా ఉంటారు, దూరముగా ఉండేవాడు కాదు అన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా ఆయనకు సమీపంగా జీవించాలని, మీరందరూ కూడా తండ్రి ఏర్పాటు చేసినటువంటి మార్గంలో నడవాలని ఆ విధమైన కృప మీకు తండ్రి అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం, ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల తండ్రి, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల తండ్రి, అదోనాయ్, ఎల్ షద్దై, తమ మహిమగల నామానికి స్తోత్రాలు. మా రక్షకుడా, మా విమోచకుడా, మాకే ప్రాణం పెట్టిన యేషువ మెస్సియా తమ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి, ఎవరి దయలు మేము చూస్తూ ఉన్నామో, ఎవరి దయ వలన సమస్తాన్ని ఉనికిని కలిగి ఉన్నామో, మా జీవానికి, మా ప్రాణానికి, మా సమస్తానికి కారణభూతున్న గొప్ప తండ్రి స్తోత్రాలు. అయ్యా, మరొకసారి ఒక ఉదయకాల సమయంలో పరిశుద్ధమైన పాద సన్నిధికి మమ్మల్ని నడిపించారు. మమ్మల్ని సజీవులుగా ఉంచినాన్న, ఈ రీతిగా తమను స్థుతించుకునే భాగ్యం మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. అయ్యా, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి అయ్యా ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకున్న ఆయన, ఎవరు ఏ అవసరతలో ఉన్నారు, ఎవరు ఏ ఇబ్బందులు ఉన్నారు, ఎవరు ఏ కష్టాల్లో ఉన్నారు, వాటన్నిటిలో నుంచి కూడా బిడ్డల్ని విడిపించండి. తన స్తోత్రాలు. తమ సన్నిధిని, తమ కృపను తోడుగా ఉంచండి, నడిపించండి, బలపరచండి ఆయన. అయా, ఇదిగో ఇంటర్మీడియట్ పరీక్షలు, డిగ్రీ పరీక్షలు, పీజీ పరీక్షలు, ఆయా పోటీ పరీక్షలు రాస్తున్న బిడ్డలు కృపను దయచేయండి. మా దేశంలో, మా రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్న అధికారులను, నాయకుల్ని, ముఖ్యమంత్రులను, వాళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి. తన స్తోత్రాలు. ఈ దినమంతా కూడా ప్రతి ఒక్కరూ కూడా తమ సన్నిధిని తోడుగా ఉంచి నడిపించి బలపరచమని, నూతనపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులను జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, గర్భఫలం లేని వారి బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాం. పిల్లలకి కృప అనుగ్రహింపచేయమని, చంటి బిడ్డల కృపను దయచేయమని, యవనస్తుల కృపను దయచేయమని, అయ్యా ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించమని యేషువ మెస్సీయ పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని కృప. షలోమ్.